బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద మీ అందరికీ తెలుసు మొన్న నవంబర్ లో కొంతమంది ముస్లింలు నమాజ్ చేశారు. ఇక్కడ బహిరంగంగా నమాజ్ అంటూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ భక్తి కంటే రగడకే ఎక్కువ ప్రాధాన్యం. ఇక్కడేనా అనుకుంటే కాదు. రోడ్లు, పార్కులు, ఫుట్పాత్లు నమాజ్లకు స్థలాలుగా చేసుకోవడం గురించి కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఆఖరికి టీజింగ్ కి కూడా నమాజ్ ను ఉపయోగించుకుంటున్న వికారపు పనులు కూడా వెలుగు చూస్తున్నాయి. కానీ ఈ జనవరి 9-10 తేదీల్లో వచ్చిన 2 వార్తలు మత కల్లోలాగల కోసం నమాజ్ను ఉపయోగించుకున్నట్లు చెప్పడానికి వీలుగానే ఉన్నాయి. న్యాయస్థానం తీర్పు ద్వారానే అయినా అయోధ్య హిందువులకు దక్కడం సహించలేని వర్గం ఒకటి దేశంలో మత కల్లోలాల కోసం నిరంతరం ఎదురు చూస్తున్నారు. పైన పేర్కొన్న 2 తేదీలలోనే అయోధ్య రామ మందిరంలో మొత్తం 4 నమాజ్ చేయడానికి సాహసించటమే ఇందుకు నిదర్శనం. 3 లేదా 4 ముస్లింలు అయోధ్య ఆలయ ప్రాంగణంలో నమాజ్ చేయడానికి చొరబడడం అత్యంత హేయమైన చర్య. చేయకూడని చోట నమాజులు చేయడానికి సాహసించటం, మలమూత్రాలు విసర్జించటం వెనుక ప్రోద్బలం ఏంటి? ముస్లింలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని మాట్లాడిన కొత్త రాజకీయ బిచ్చగాళ్ల ప్రేలాపన వంటివి దీని వెనుక లేవని అనగలమా?